తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాటలో భాగంగా నిన్న కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు అంటే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి పద్ధతుల్లో కవితమ్మ గారు నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కూకట్పల్లిలో. దాని తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆయన కవితమ్మ గారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాయింట్అవుట్ చేసినటువంటి ఏ సమస్యకు కూడా జవాబు ఇవ్వకుండా అవి నిజమా కాదా అని క్లారిటీ ఇవ్వకుండా ప్రజలకు సంజాయిషి చెప్పకుండా కవితమ్మ గారి పట్ల నోటికి వచ్చినట్టు తనకిష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో పదజాలాలు వాడాడు. అందుకే ఈరోజు జాగృతి పక్షాన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు మాధవరం కృష్ణారావు గారిని నిజంగా నువ్వు మనిషివే అయితే నీ తలలో మెదడే ఉంటే నువ్వు వెంటనే కవితమ్మ గారికి క్షమాపణం చెప్పి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. కవితమ్మ గారు వ్యక్తులను ఉద్దేశించి కానీ లేదా తన సొంత అభిప్రాయాన్ని కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏం చెప్పారు కవితమ్మ గారు? కూకట్పల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా మాధవరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కూకట్పల్లి పరిస్థితి ఏంది? అక్కగారు తిరుగుతున్నటువంటి సందర్భంలో 1,00,000 మంది జనాభా కంటే పైచిలుకున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. లక్షలాది మంది ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో ఒకే ఒక్క ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలో కూడా తగినటువంటి సౌకర్యాలు లేవు. అక్కడికి వచ్చేటువంటి అతి సామాన్య పేద ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. స్థానిక శాసనసభ్యులు లేదా అప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు ప్రజల పక్షాన. మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మంచిదే, మీకు సంతోషం. మరి దీనికి జవాబు ఇవ్వాలిగా, అది నిజమా కాదా అని. ఈ విషయాన్ని మీరేం ఒక మాట కూడా పత్రిక ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. రెండోది ఏంటి? ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ సంస్థలకు లీజ్ ఇచ్చారు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. అది కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులనే చెప్పారు. అది నిజమా కాదా? మీ ప్రజలకు జవాబు ఇచ్చే బాధ్యత లేదా మీకు? 1 కాదు 2 సార్లు 3 సార్లు కదా మీకు కూకట్పల్లి ప్రజలు అధికారం ఇచ్చి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. దానికి జవాబు ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో కవితమ్మ గారిని విమర్శిస్తున్నారు. ఖబర్దార్ మాధవరావు కృష్ణారావు గారు, మిమ్మల్ని గారు అనడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న మీరు ఆ పదం వాడి ఉంటే మంచిగా ఉంటుంది. కానీ నీవు నీ భర్త అని కించపరుస్తూ మాట్లాడినటువంటి నీ మాటలు చూస్తే నీకు రా అనే కంటే గారు అనేటువంటి ముఖం కూడా నోరు కూడా మాకు రావట్లేదు. ఇంకా ఏం ప్రశ్నించారు? మీకు వాటర్ వర్క్ షెడ్లో స్కూల్ నడిపిస్తున్నారు. ఆ షెడ్ కూడా తగినటువంటి సౌకర్యాలతో లేదు. అది అవునా కాదా? ఆ స్కూల్లో మీ పిల్లలను పంపగలరా? ఒకసారి పంపించి చూడండి. ఈ పరిస్థితుల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం 3 సార్ల ఎమ్మెల్యే. నిజం చెప్పాలంటే మీరు అసలు వచ్చిందే మోసపూరితమైనటువంటి ద్రోహపూరితమైనటువంటి ఆలోచన విధానంతో. తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి నీకు కూకట్పల్లిలో ప్రజలందరూ గెలిపిస్తే ఆ పార్టీ పోయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ గారి సారథ్యంలో మీకు నచ్చినట్టు వ్యవహరించి నచ్చినటువంటి విధంగా పనిచేసుకున్నారు.
ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత వెంటనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత్యాన్ని నడుపుకుంటున్నారు. ఎందుకు నడుపుకుంటారో ప్రజలకు తెలియదా? మీరు ఏదో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగినట్టుగా మీకు ఎవరు తెలియదు అనుకుంటే అది మీ భ్రమే. మేము ఈరోజు మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈ వైఖరిని మారి కవితమ్మ గారికి వెంటనే క్షమాపణం చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటల నుంచి వెనక్కి తీసుకోవాలి. అంతేకాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరేం చేయలేరు. కవితమ్మ గారు ఒక్కరే అనుకుంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ కవితమ్మ వెంబడి ఉంది. ఖబర్దార్, నీ చిట్టా ఇప్పవలసి వస్తుంది. కూకట్పల్లి ప్రజల ముందు నువ్వు చేసిన ప్రతి మోసము, ద్రోహము, ఇక్కడ అరాచకం, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి స్వలాభానికి వాడుకున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టి నీ భరతం పెట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా కార్మిక వర్గ గొంతులు కోస్తున్నటువంటి అంశాలన్నింటినీ ఎత్తి చూపుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మా ఆటో కార్మికుల స్థితిగతులను చూడాలి, మాకు న్యాయం చేయాలి అని జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో చేస్తున్నటువంటి ఆటో కార్మిక సోదరులకు, కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా జాగృతి పక్షాన నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటికే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వచ్చిన 2 సంవత్సరాల కాలంలో మనం అనేక పద్ధతుల్లో అనేక విధాలుగా ఎవరి సంఘాలకు వాళ్ళుగా ఆందోళన చేశాం. ప్రభుత్వానికి మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా వివరించాం. అలాగే ఇండివిజువల్ గా కూడా ఏ సంఘానికి ఆ సంఘం ఎక్కడికక్కడ అధికార ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశాం. కానీ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక్క నిర్ణయం కాదు కదా, కనీసం ఒక్క వాళ్ళ మంత్రిమండలి సమావేశంలో కూడా చర్చించినటువంటి పాపం ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం అని ఇవాళ మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇప్పటికే జాగృతి పక్షాన ఆటో కార్మిక వర్గాన్ని ఆదుకోవడానికి, ఆటో కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయడానికి అనేక దఫాలుగా మరి మా సలీం భాయ్ గారి నాయకత్వంలో కూర్చొని అనేక సార్లు చర్చించాం. గౌరవనీయులు మరి కవితమ్మ గారు కూడా ఈ అంశం పట్ల సీరియస్ గా ఉన్నారు. కాకపోతే తను జాగృతి జనం బాట పేరుతో అన్ని జిల్లాలు తిరగడం వల్ల ఫిబ్రవరి 16వ తారీఖు దాకా మన కార్మిక వర్గం విషయంలో వెసులుబాటు లేని కారణంగా మేము ఒక సమరశీల పోరాటాన్ని నిర్వహించలేకపోయాం. కానీ ఆ పోరాటం తర్వాత తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఆటో కార్మికుల పక్షాన మా జాగృతి తరపుననే కాదు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో ఒక బలమైన సమరశీల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరో విషయం కూడా మీ అందరికి చెప్పదలుచుకున్నా. ఇక ఈ ధర్నాలు, ఆందోళనలు, ఈ రాస్తా రోకోలతో ఈ ప్రభుత్వం వింటదని, ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుందని మాకు ఆ నమ్మకాలు లేవు. కానీ నిజంగా చెప్పాలంటే ఇలా ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు లేకపోతే యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అల్లాడిపోతారు. ఆటోలు బస్సుల కంటే, ఇతర రవాణా వాహనాల కంటే అతి దగ్గరగా ఉంది. ఇలా ఏ రాత్రి లేచి హాస్పిటల్ పోయిందన్నా ఆటోనే కావాలి, ఇవాళ ఏ ఫంక్షన్లకు తొందరగా చేరాలన్నా ఆటోనే కావాలి. అలాగే ఇతర ఏ అంశాలకైనా ఆటో అవసరం ఇలా సామాన్య జనానికి ఉన్నది. ఇలా మనం ఆటో కార్మికులుగా మనమే కాదు. आज जो हमारे तेलंगाना में कांग्रेस की गवर्नमेंट हुक्म चलाती है, ये गवर्नमेंट 2033 में गवर्नमेंट आने से पहले तेलंगाना में जितने भी ऑटो ड्राइवर्स है उन लोगों को साल को 12,000 हम दे के सपोर्ट करेंगे, उनकी जिंदगी जीने के वास्ते उनको वादा करी थी। वो वादा तो बाजू में रख दिए, मगर उसके बाद यहाँ पे फ्री बस सर्विस लेडीज को दे के पूरा जिंदगी बर्बाद कर दिए। ये 2 साल से ये ऑटो अब तक 200 आदमी ऑटो ड्राइवर अपनी जान ले लिए, यानी कि ऑटो किराया नहीं है, पब्लिक नहीं आ रहे, चढ़ने वाले नहीं है, तो फिर वो ऑटो पे लोन दिए 100 वाले आके तंग करना, घर में
खाना वगैरह भी नहीं चलना, बच्चों का स्कूल और दूसरे जो भी मेंटेनेंस है वो पूरा नहीं करने की वजह से 200 ऑटो वाले अब तक मर चुके हैं और अभी बहुत सारे भी वही हालत में है। इस हालत से बचने के वास्ते आज हमारे जागृति ऑटो के तरफ से और दूसरे यूनियन पूरे मिलकर ज्वाइंट एक्शन कमेटी की तरफ से आज यहाँ स्टेट गवर्नमेंट को, कमिश्नर ऑफिस को आके धरना करके ये बताना चाह रहे हैं, अब तक आप हुकुम में आके 2 साल हो गए, अब तक ऑटो ड्राइवरों के बारे में कुछ भी नहीं सोच रहे। अगर आगे आप कुछ भी नहीं करेंगे तो हम ऑटो ड्राइवरों के साथ पूरे मिलके आपकी गवर्नमेंट को पूरा डिजाइन करें, जब तक आपके हम लड़ने के लिए तैयार है। बोल को आज हम जैसे सवाल पूछते हैं।